ఎస్ఎస్ఎంబి 29 మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇది దాదాపు 2000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. 1500 కోట్లు అనుకున్నారు కానీ మరో 500 కోట్లు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. పైగా ఇప్పుడు ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి రాజమౌళి అన్ని ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9వ తారీఖున ఈ రోజు ఒక లుక్ విడుదల చేస్తారని అభిమానులందరూ ఆశించారు. అయితే అభిమానులు నిరాశపరచలేదు, అలాగని సంతృప్తి పరచలేదు. ఇటువంటి ఇది లేకుండా ఒక లుక్ విడుదల చేశారు. కానీ ఇది పూర్తి లుక్ కాదు. పూర్తి లుక్ నవంబర్లో రిలీజ్ చేస్తాం. ఆ రోజు మీరందరూ సంభ్రమాశ్చర్యాలకి గురవుతారు. ఈ సినిమా షూటింగ్ మొదలై కొద్ది రోజులే అవుతుంది. అయితే దీని మీద మీరు చూపించే ఆసక్తి చూసి నాకు చాలా సంతోషం వేసింది, ఇంకా ఉత్సాహం వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా మీరెవరు ఊహించిన విధంగా ఉంటుందంటూ ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు. దానికి హ్యాష్ ట్యాగ్ ఇస్తూ గ్లోబ్ ట్రారర్ అనే ఒక పేరు పెట్టారు. అంటే హీరో ఇందులో ప్రపంచవ్యాప్తంగా తిరిగే విధంగా అయితే ఆ యొక్క టైటిల్ అయితే ఉంది. బహుశా మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఇందులో తిరుగుతాడేమో తెలియదు కానీ కథని కొంచెం ఈ గ్లోబ్ ట్రారర్ అని పెట్టడంతో ఇప్పుడు అది ఎక్స్ లో ట్రెండింగ్ అవుతుంది.